జై శ్రీరామ్ అండి. అదే సార్కి జై ఇస్తాను. శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే సార్, మాట్లాడదులేండి, సార్కి ఇస్తాను. అలాగేనండి, లైన్లోనే ఉండండి ఒక్క నిమిషం. అలాగేనండి. నమస్కారం. అయ్యా నమస్కారం అండి. చెప్పండి సార్. ఏమున్నాయి సార్, మీరు ఇప్పటి వరకు నేను సాయి భక్తుడిని నిజానికి. ఓకే అండి. ఇలాంటిది మీరు వీడియో పెట్టిన తర్వాత ఇంచుమించుగా నాకు సాయి మీద ఒకసారి సాయి గురించి నేను ఆలోచించాను. నేను ఓకే ఓకే సార్. హిందూ వాళ్ళని తీసుకొచ్చారు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ని కానీ వాళ్ళు మన సాయిబాబాని నమ్మించలేకపోయారు అనే అనే ఆలోచన నాకు మీ ద్వారా, మీ మాటలు, మీ వీడియోస్ ద్వారా నాకు అర్థమైంది సార్. నిజమండి, యాక్చువల్ అది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ మాట ఎక్కడ చెప్పలేదని నా ఉద్దేశం. ఏదండి? ఈ ముస్లిమ్స్ మారలేదండి. చెప్పామండి, గతంలో చెప్పాము. బట్ స్టిల్ మళ్ళీ రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం, ఎందుకంటే నిజం అదే కదా. నిజమే అదే, కానీ వాళ్ళకి మనం మళ్ళీ మీరు యాంటీ అవుతారని నా ఉద్దేశం అండి. సార్ ఒకటే అండి, ఇప్పుడు ఒక్క నిమిషం అండి. నేను వెంకటేశ్వర గుళ్ళో పంతులు గారిని అండి, నేను అయ్యగారిని. నా ఇంటి పేరు ఇక్కిరాలపురం అండి. ఓకే 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 సార్. ఏమండి, నేను ఇప్పుడు వెంకటేశ్వర గుళ్ళో పనిచేస్తున్నా. నేను పనిచేసినప్పటికీ కూడా నేను ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చింది అంటే నేను మొన్నటి వరకు కూడా రీసెంట్గా బాబా గుళ్ళోకి వెళ్ళి బాబాని గురువుగా నువ్వు 21 రోజులు ప్రదర్శనలు చెయ్యమ్మా, 22 రోజులు రోజుగా ఏదో హార్ట్కి వెళ్ళమ్మా అనేవాడిని. అలాంటిది నిజంగా మీ మాటలు విన్నాక హిందువులను మార్చడం కుదురుతుంది తప్ప ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ని కానీ మార్చలేకపోయాం. నాకు కూడా గెట్ టుగెదర్ పార్టీ ఉంది, 10th క్లాస్ బ్యాచ్ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు, నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్నేహితులు కూడా ఫాదర్లు ఉన్నారు నిజానికి. ఓకే ఓకే. అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా నేను మార్చలేకపోయాను. అదే అదే అండి. ఒక్క నిమిషం సార్, ఏమనుకోకండి, 5 నిమిషాలు నీతో మాట్లాడుతున్నాను. మీకు మళ్ళీ మాట అద్దొస్తున్నా మటుకు అనుకోకండి, నేను మనసులో ఉన్నది చెప్పేస్తాను నేను. అలాగండి. ఏమండి, నేను నా తోటి ఫ్రెండ్స్ని కూడా మార్చలేకపోయాను. అదే అదే అండి. క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ కానీ నా వైపుకి నేను తిప్పుకోలేకపోయాను. బట్ నేను వెంకటేశ్వర గుళ్ళో పనిచేస్తూ, వెంకటేశ్వర గుళ్ళో తీర్థం తీసుకుంటూ, వెంకటేశ్వర గుళ్ళో శాలిగ్రాములు నీళ్ళు వేస్తూ, వెంకటేశ్వర గుళ్ళ వాళ్ళని నేను 10 రూపాయలు తింటుంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఇచ్చిందంటే సాయిబాబా గుళ్ళు పంపించేవాడిని. నాకు అంత నమ్మకం వచ్చింది. అవును. బికాజ్ అనుభూతి నాకు కలిగేది. వింటున్నారండి? వింటున్నాను చెప్పండి. ఏంటంటే అనుభూతి కలగడం వల్ల అక్కడికి వెళ్తే పని అవుతుందో ఉంది, అక్కడికి వెళ్తే ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందేమో, అక్కడికి వెళ్తే ఈ అబ్బాయికి ఉద్యోగం వస్తుందేమో అనుకుని పంపించేవాడిని సార్ నేను ఇదివరకు. ఇప్పుడు రీసెంట్గా నేను తెలుసుకున్నది ఏంటంటే, అవును వాళ్ళందరూ నా భక్తులను వాళ్ళ దగ్గర పంపడం ఏంటి నా బంద, ఇది సరి అయిన ఆలోచన కాదనేసేసి నేను వెనక్కి వచ్చి కేవలం మీ దయ వల్ల, చిన్నజీర స్వామి దయ వల్ల కాదు, గణసత్యనారాయణ దయ వల్ల కాదు, నేను ఇంకో దయ వల్ల కాదు, ఇంకో గురువు వల్ల కాదు, ఇంకో గురువు వల్ల కాదు, కేవలం మీ నోటి దయ వల్ల నేను నా గుళ్ళోకి వచ్చిన భక్తుల్ని నా వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ వెళ్ళిపోయిన భక్తులను కూడా నా వైపు తిప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. నా గుళ్ళోకి వచ్చి 20 ప్రదర్శనలు 21 రోజులు చెయ్యండి. ఏదో బాలాజీ టెంపుల్ ఏదో ఉంది కదా హైదరాబాద్లో టెంపుల్, అవునండి, అలా టెంపుల్ దగ్గర కానీ అలాగే ఏదో శ్రవణ ఏదో ఒకటి అలా పెడదామనేసి నాకు ఇప్పుడు ఊహాగానం వచ్చింది. నిజంగా ఈ ఆలోచన కలిగినందుకు, నిజంగా ఈ ఆలోచన మీరు రప్పించినందుకు నా మనస్ఫూర్తిగా నేను మీకు ఏమీ ఇచ్చుకోలేకపోయాను. కానీ దగ్గరగా ఉంటే కనుక మీకు నేను ఇంతకన్నా పెద్ద నమస్కారం నేను చెప్పలేను. అంతే. అట్లా ఏం లేదు సార్, చాలా సంతోషం. మంచి సమాచారం ఇచ్చారు మీరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ అనుభవాలు తెలియజేసినందుకు చాలా సంతోషం అండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అంటే మీకు అభ్యంతరం లేకపోతేనే ఇంకొక 10 మందికి ప్రేరణగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అడుగుతున్నా. మీ ఆడియో రికార్డ్ నేను యూట్యూబ్లో పెట్టొచ్చండి? అయ్యో పెట్టమనే పెడతారా? అంటే మీ పేరు మ్యూట్ చేస్తాను నేను. మీ పేరు మ్యూట్ చేసి నేను మీ పేరు బీపేస్తాను వినపడకుండా. అయితే ఉండండి, అప్పుడే కాదు, నా గుళ్ళో ప్రోగ్రాం జరుగుతుంది. ఓకే అండి. నా గుళ్ళో ప్రోగ్రాం రేపు ఒక 4 రోజుల్లో జరుగుతుందండి. ఓకే అండి. 4 రోజుల్లో జరిగినప్పుడు నేను ఒక కాగితం మీద రాసుకుని మాట్లాడతా.
ఓకే అండి. మీకు అర్థమైంది అనుకుంటా నా మాట. అర్థమైందండి. ఏమండి అప్పుడు మీరు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడైనా పెట్టుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. అప్పుడు మళ్ళీ చేద్దామండి, అప్పుడు మళ్ళీ ఎపిసోడ్ చేద్దాము. ఇప్పుడు నేను మీకు అభ్యంతరం లేకపోతే పెడితే ఇంకో 10 మందికి ప్రేరణగా ఉంటుంది, అందుకని. అయ్యో తప్పకుండా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన మాట మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మీరేం చేస్తారంటే, మనం ఏం చెయ్యాలంటే అండి, దీనికి సార్ అనుభవాలు అనుభూతుల వల్ల వచ్చిన సమస్య లేదండి. అది ఓకే, దాని పరిష్కారం దొరకదండి దానికి. నన్ను దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక అనుభవం కలిగిందండి, ఎవరో మనకు కుట్టినట్టు అయిందండి. అంటే కాయ కుట్టినట్ట కాదు, గోవిందుడు కుట్టినట్ట లేదు. దీని గురించి శంకరాచార్యులు చెప్పారు కదండి ఆల్రెడీ, రజుసర్ప భ్రాంతి అని. మనకి ఏదన్నా అనుభవం కలిగితే, మనకు భయం కలిగితే, అది మనకు కలిగిన భ్రాంతి తప్ప అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నీకు నచ్చిన దేవుని పూజించుకోండి, అంతే. నరసింహను పూజించుకో. సింహాచలం దగ్గర ఉన్న వాళ్ళందరూ నరసింహం పూజించుకోండి. అహోబిలం దగ్గర ఉన్న వాళ్ళందరూ నరసింహం పూజించుకోండి. తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళందరూ వెంకటేశ్వరం దర్శించుకోండి. హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళందరూ బాలాజీ టెంపుల్ పూజించుకోండి. మీ దగ్గరగా ఉన్న మీకు ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసి, కరెక్ట్, ధ్యానం చేయండి చాలు. మళ్ళీ మనం ఇంకో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం? మన అమ్మ మన దగ్గర ఉంది, మన నాన్న మన దగ్గర ఉన్నాడు స్వామి. కరెక్ట్. మన అమ్మ మన దగ్గర ఉంది, మన నాన్న మన దగ్గర ఉన్నాడు, మన మందుకు ఉంది. అవును. వాళ్ళు మాత్రమే పూజించగలరు, వాళ్ళు మాత్రమే పూజించబడాలి, వాళ్ళు మాత్రమే పూజించగలగాలి, వాళ్ళే పూజకి అర్హులు. అవును. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే తప్పకుండా. నీటికి మించినా పాలు మించినా వాళ్ళనే పూజించాలి. అవును. నేను అన్న తప్పమో సార్ అర్థం చేసుకోండి. ఇది లేదండి, చాలా సంతోషం. మీరు కొద్దిగా ఇది బయటకు ఎందుకంటే మనం ఫైటింగ్ చేయకూడదు స్వామి. లేదు, తప్పకుండా అందరినీ ఎడ్యుకేట్ చేస్తానికి మా ప్రయత్నం అండి. మాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఎస్, కరెక్ట్. అర్థమవుతుందండి. ఎవరి మీద ద్వేషం ఎందుకంటే అందరూ మనుషులే నిజానికి. ఇప్పుడు మమ్మల్ని ద్వేషించి సాయి భక్తులు కొంతమంది కేసులు పెడుతున్నారు తప్ప మేము సాయి భక్తుల్ని ఎక్కడ దూషించట్లేదండి. ప్రశ్నిస్తున్నాం అంతే, సచరిత్ర ఆధారంగా, అంతే. అవునండి. ఇప్పుడు మీరు అన్నట్టు లోపల బొర్రలోకి సైన్స్ ప్రకారంగా అదే తిరిగి ఏమవుతుందంటే, ఆ రక్తము బొర్రలోకి వెళ్ళి కాలు పాదాల నుంచి పైకి నెత్తి మీదకి వెళ్ళేప్పటికి, నిద్రలోకి వచ్చేప్పటికి ఏదో చిన్న కర్రల కింద, అవును, అలాగా ఒక అనుభవం కలుగుతూ ఉంటది. అవును. అది మీ ఆలయంలో ఈవెంట్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్, ఖచ్చితంగా. చాలా సంతోషం అండి మీ అనుభవాలు తెలియజేసినందుకు. మీకు ఇంకా కొద్దిగా మాట్లాడవలసి ఉంది నిజానికి. మీరు చేస్తున్నందుకు నేను నిజంగా మీ పాదాలకి నా నమస్కారం. అయ్యో, అదేం లేదు సార్, మీ ఆశీస్సులు కావాలి. మీ ఆశీస్సులు చాలు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మాట సంతోషం సార్.